హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టైల్ అండ్ స్టిచ్ విత్ సిరి. సో ఈరోజు వచ్చేసి ఈ బేబీ జంప్ సూట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దామండి. దానికోసం నేనైతే ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ 1 మీటర్ బ్లౌజ్ పీస్, ఇంకా లైనింగ్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నాను. నార్మల్గా మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా బ్లౌజ్ పీస్లు అవి ఇస్తూ ఉంటారు కదా, కాటన్వి. దానికి ఇన్ కేస్ మీకు చిన్న పిల్లలు 3 to 4 years పిల్లలు ఉంటే ఇలా జంప్ సూట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ నేను ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 folds చేశాను. సో ఇది వచ్చేసి క్లోజ్డ్ సైడ్, అది వచ్చేసి ఓపెన్ సైడ్. లెంత్ వచ్చేసి నేను 11 తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 4.5, ఆర్మ్ హోల్ కూడా 4.5. ఎప్పుడైనా మనం షోల్డర్ అది క్లోజ్డ్ సైడ్ నుంచి మార్క్ చేసుకుంటాము, ఓపెన్ సైడ్లో మనం ఆర్మ్ హోల్ తీసుకుంటాం అనమాట. సో ఆర్మ్ హోల్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసి అక్కడి నుంచి ఆర్మ్ హోల్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి మీ పిల్లల చెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే అంత దాన్ని డివైడ్ బై 4 + 2 సిమ్మింగ్ అలౌన్సెస్కి మార్క్ చేసుకుంటాము. ఇక్కడ పాపది 24 డివైడ్ బై 4 అంటే 6 + 2 సిమ్మింగ్ అలౌన్సెస్కి పెట్టాను. సో సేమ్ మనం మెయిన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా కట్ చేసేయాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను ఇలా 4 fold చేసుకున్నాను. దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బాడీ పార్ట్. ఇప్పుడు కిందన ఆ షార్ట్ పార్ట్ అనేది కట్ చేయాలి. దానికోసం రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటున్నాము ఇలాగా. ఇది వచ్చేసి క్లోజ్డ్, అది వచ్చేసి ఓపెన్ సైడ్. నా సైడ్ ఉన్నది క్లోజ్డ్ సైడ్, అటు సైడ్ ఉన్నది ఓపెన్ సైడ్. ఓపెన్ సైడ్లో నేను మార్క్ చేసుకున్నాను. సేమ్ మన టాప్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నామో హిప్ది, అది సేమ్ చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మీకు లెంత్ ఎంత కావాలో అది చూసుకొని మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ లెంత్ థైస్ వరకు చాలు, అందుకని థైస్ వరకు మార్క్ చేసుకున్నాను నేను. సో అక్కడి నుంచి మనకి క్రాచ్ లెంత్ 9 తీసుకున్నాను. 9 తీసుకుని ఆ క్రాచ్ లెంత్ నుంచి సైడ్కి హారిజెంటల్గా 2 inches తీసుకొని అక్కడి నుంచి మనం ఇలా క్రాచ్ ఏరియాలో ఇలా రౌండ్ ఇచ్చి కిందన మీకు లూజ్ ఎంత కావాలో అది చూసుకొని మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చాను. సో ఇప్పుడు కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ చూసేద్దాము. సో ఇప్పుడు నేను నెక్ కట్ చేసుకున్నాను. నెక్ విత్ వచ్చేసి 2 inches తీసుకున్నాను, లెంత్ వచ్చేసి 3 inches తీసుకున్నాను. సేమ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ ఉక్స్ పెడదామని బ్యాక్ ఓపెన్ పెట్టి సేమ్ బ్యాక్ నెక్ కూడా విత్ 2 inches తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 2 inches తీసుకున్నాను. చూసారా, ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ఇలా కట్ చేసేసాక మనం స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో మన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకొని ఇలా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకొని దాన్ని మనం టర్న్ చేసేస్తాం అనమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా నేను ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నాను నీట్గా. ఆర్మ్ హోల్, నెక్, ఇంకా సైడ్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో దట్ మనం టర్న్ చేసుకున్నప్పుడు ఈ సైడ్స్ కానీ ఇవన్నీ గుచ్చుకోకుండా ఉంటాయి పిల్లలకి. చూసారు కదా, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు రైట్ సైడ్లో ఉండాలి, దానిపైన మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ వేస్తాము. సో ఇక్కడ ఫస్ట్ నేను నెక్ స్టిచ్ వేసుకున్నాను, దాని తర్వాత ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ వేసేసుకున్నాను, ఈ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకున్నాను. సో దట్ సైడ్స్ అవన్నీ స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే మనం టర్న్ చేసినప్పుడు ఈ సైడ్స్, ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎలాగ గుచ్చుకోదు. ఇన్కేస్ వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ అయితే అది గుచ్చుకోకుండా ఉంటుంది అనమాట పిల్లలకి. మనం ఆ సైడ్ స్టిచెస్ అనేవి మనకి ఇన్విజిబుల్ అయిపోతాయి. సో ఇప్పుడు నేను స్టిచ్ చేసేసాను. చూడండి ఇప్పుడు. సో ఇలా కట్స్ పెట్టేసుకుంటే ఏ నెక్ షేప్ అయినా మనం ఇలా కట్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం టర్న్ చేసుకున్నప్పుడు ఆ నెక్ షేప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మనం ఈ కింద సైడ్ ఒక్కటే స్టిచ్ వేయలేదు కాబట్టి అక్కడి నుంచి మనం ఇలా టర్న్ చేసేసుకుంటాము. చూసారు కదా, ఇలా టర్న్ చేసుకున్నప్పుడు సైడ్స్లో కూడా స్టిచ్ కనిపించట్లేదు, ఆర్మ్ హోల్ కూడా మనకి స్టిచ్ కనిపించట్లేదు. సేమ్ నేను బ్యాక్ పార్ట్ కూడా అలానే స్టిచ్ వేసుకున్నాను. సో
సో ఇలా వేసుకోవడం వల్ల మనకి సైడ్ స్టిచెస్ ఇవన్నీ ఇన్విజిబుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేసుకుంటున్నాను. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని షోల్డర్ జాయిన్ చేసేసుకోవడమే. సో షోల్డర్ జాయిన్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా బ్యాక్కి హుక్ పెడదామని. మీ ఇష్టం, హుక్ అయితే హుక్ పెట్టుకోవచ్చు, జిప్ అయితే జిప్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను హుక్స్ పెడుతున్నాను. సో ఇది జంప్ సూట్ కాబట్టి కన్ఫామ్గా మనం బ్యాక్ సైడ్ జిప్ ఆర్ హుక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే పైనుంచి కింద వరకు ఒకేలా ఉంటుంది కాబట్టి వేసుకొని తీసుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను హుక్స్ పట్టి స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా రైట్ సైడ్ ప్లేస్ చేసి వెనక్కి తిప్పేయడమే హుక్స్ పట్టి. అదే కాజా పట్టి అయితే బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి పెట్టుకుంటాం, అది కూడా చూపిస్తాను. చూసారా, ఇది కాజా పట్టి. దీనికి పట్టీని వెనకాతలు పెట్టి అప్పుడు ఫ్రంట్ సైడ్కి తిప్పుకుంటాం అనమాట. ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేయడమే. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలి. చూసారు కదా, మనం ఎప్పుడైనా స్టార్టింగ్లో ఆ రఫ్ చేసుకోవాలి. సో దట్ మనకి ఆ కుట్ట అన్నది లూజ్గా ఉండదు, విడిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చాలా అంటే చాలా ఈజీ. మీరు కూర్చుంటే ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు షార్ట్ పార్ట్. సో ఒకటి రైట్ సైడ్లో, ఇంకోటి రాంగ్ సైడ్లో ప్లేస్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది రెండు సేమ్ అవ్వడం వల్ల మీకు క్లియర్గా తెలిసి ఒకేలా అనిపించవచ్చు. ఇప్పుడు ఈ క్రాచ్ ఏరియా రెండు స్టిచ్ చేసుకుంటున్నాను నేను. సో ఇలా క్రాచ్ ఏరియా వరకు స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ టూ సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. జస్ట్ మనం అక్కడ ఆ కిస్సా దగ్గర స్టిచ్ వేసుకుంటే మన షార్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు కిందన ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ ఇలా మడత పెట్టి పట్టీలా ఉండేలాగా స్టిచ్ వేసుకుంటున్నాను. చూసారు కదా స్టిచ్ వేసాక ఎలా ఉందో. స్టిచ్ వేసాక నేను ఈ కిస్తా పోర్షన్ కూడా 2 జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ హుక్స్ పట్టీకి కాజా పట్టీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఆల్రెడీ ఒక స్టిచ్ వేసేసాను. సో ఇప్పుడు మనం యోక్ పార్ట్ ఇంకా షార్ట్ పార్ట్ రెండు కలిపి స్టిచ్ వేసేస్తే అయిపోయినట్టే. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేను ప్యాంట్ని రాంగ్ సైడ్లోకి తిప్పాను. మన యోక్ పార్ట్ రైట్ సైడ్లో, అంటే ప్యాంట్ నేను తిరగేసాను అనమాట. యోక్ పార్ట్ రైట్ సైడ్లోనే ఉంది. దాన్ని నేను లోపలికి ఇలా ప్లేస్ చేసి ఇలా రెండు కలిపి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా అలానే చేయండి. సో దట్ మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మనకు స్టిచెస్ అన్నది లోపలికి వెళ్ళిపోతాయి. ఈ ఫ్రంట్ యోక్ పార్ట్, ఈ షార్ట్ పార్ట్ రెండు మిక్స్ అయిపోయి వస్తాయి అన్నమాట. ఓకే, అక్కడ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేయండి. ప్యాంట్ అన్నది రాంగ్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను హ్యాండ్స్ స్టిచ్ వేస్తున్నాను. హ్యాండ్స్ ఇలా ఎలాస్టిక్ పెట్టి రిమైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో నేను అంత క్లాత్ తీసుకొని ఇలా మన కిందని పైన 1 ఇంచ్ పెట్టుకొని నేను స్టిచ్ వేసుకున్నాను. సో దట్ నాకు 1 ఇంచ్ ఎలాస్టిక్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను ఎలాస్టిక్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ రౌండ్ ఎంతైతే ఎంత, దానికి 3 ఇంచెస్ తగ్గించి తీసుకోండి. ఇన్ కేస్ మీ హ్యాండ్ రౌండ్ 10 అనుకోండి, మీరు 7 తీసుకోండి. ఇక్కడ పాప హ్యాండ్ రౌండ్ 8 కాబట్టి నేను 5 తీసుకున్నాను. సో క్లాత్ మొత్తం ఇలా ఆల్రెడీ 1 ఇంచ్ ఇలా గ్యాప్ పెట్టుకొని మనం స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఆ గ్యాప్లోని నేను ఇలా ఎలాస్టిక్ని దూర్ చేసుకున్నాను ఒక పిన్ హెల్ప్తోని.
సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలానే దూర్చేసుకోవాలి. నేను ఇలా 2 హ్యాండ్స్‌లోని ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ షోల్డర్ జంప్ సూట్ కాబట్టి అక్కడ షోల్డర్ నుంచి ఒక 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, చూసారా ఇలా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఈ ఎడ్జ్‌ని అటు సైడ్ రిప్లేస్ చేయండి, ఇటు సైడ్ ఎడ్జ్‌ని ఇటు సైడ్ ప్లేస్ చేయండి. చూస్తుంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. క్లియర్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. సో ఇలా 2 ఎడ్జెస్‌ని ఫ్రంట్ అండ్ బ్యాక్‌ని స్టిచ్ వేసేయాలి. చూసారు కదా, అక్కడ షోల్డర్ నుంచి 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాము. అక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనం ఇలా హ్యాండ్‌ని ప్లేస్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ ఎండ్ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. సో ఇట్ సైడ్ ఎడ్జ్ అన్నది ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఆ ఎడ్జ్ అన్నది మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ని స్టిచ్ మనం మార్క్ చేసుకున్న దగ్గర స్టిచ్ వేసుకోవాలి. చూసారా, హాఫ్ షోల్డర్ చాలా ఈజీ అండి. మీకు ఈ సింపుల్ ట్రిక్ అర్థమైతే ఈజీగా స్టిచ్ చేసేయచ్చు మీరు. సో చూసారు కదా స్టిచ్ వేసిన తర్వాత ఎలా ఉందో. సో ఇలా నేను 2 హ్యాండ్స్ స్టిచ్ వేసేసుకున్నాను. స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ హిప్కి నేను ఎలాస్టిక్ కూడా పెట్టానండి, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు హిప్ రౌండ్ ఎంతైతే ఎంత దానికి 4 ఇంచెస్ తగ్గించుకొని మనం ఎలాస్టిక్ పెట్టాలి. ఇన్ కేస్ మీ హిప్ రౌండ్ 28 అనుకోండి, మనం ఎలాస్టిక్ 24 తీసుకోవాలి. మీ హిప్ రౌండ్ 24 అయితే మీరు ఎలాస్టిక్ 20 తీసుకొని స్టిచ్ వేయాలి. సో ఇలా నడుముకి నేను ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేసేసాను. ఓవరాల్ లుక్ అయితే ఇది. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను డీటెయిల్డ్గా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.